కోపము, వేదన, దుఃఖ క్రాంతమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాను. నాలోనే నేను దీన్ని చెప్పుకొనుచూ ఉన్నాను అని తన నిజ స్థితిని చెప్తూ ఉన్నది హన్న. అంతటేలి మారు మాట్లాడలేక, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. ఏలి యాజకునికి హన్న ఏ విషయం అడిగింది అనేది తెలియచేయలేదు. కానీ మనోదుఃఖంతో వేదంతో ఉన్నాను, విలపించుకుంటున్నాను దేవునికి అని చెప్పింది తప్ప, నేను గొడ్రాలని, నాకు అవమానం కలుగుతూ ఉంది, నేను బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానని యాజకునితో చెప్పలేదు. అయితే ఆయన అన్నాడు, క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏమి మనవి చేసుకున్నావో ఆ మనవి ఆయన దయచేయునుగాక అని దీవించి ఉన్నాడు. అయితే ఇప్పుడు కూడా 18వ వచనంలో కూడా తను ఏమి ప్రార్థించిందో చెప్పలేదు. ఆమె అతనితో, అనగా యాజకునితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. అటు తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయింది. కాబట్టి ఏ విషయము తను ప్రభు దగ్గర మొర్రపెట్టుకుందో, దుఃఖముతో నిట్టూర్చిందో అనే సత్యాన్ని ఆమె, అనగా హన్న, ఏలి యాజకునికి తెలియచేయలేదు. నీ దృష్టికి కృప నొందుదునుగాక అని యాజకుడు దీవించిన విధానాన్ని బట్టి యెహోవా నీ మనవి ఆలకించి నీకు దయచేయునుగాక అని ఆయన ఆలకించి ఈ విధంగా ఆమెను దీవించిన విధానాన్ని బట్టి ఆమె సంతోషంగా నీ దృష్టికి నేను కృప నొందుదునుగాక అని చెప్పింది. కాబట్టి అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానివేసింది, భోజనము చేయుట మొదలుపెట్టింది. ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవుని సన్నిధిలో మనము ఏ విషయమును బట్టి అయినను మూలిగినప్పుడు, వేదనతో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనకు ఖచ్చితమైన ఒక నిశ్చయత కలుగుతుంది. మన హృదయములో బరువు తీరుతుంది. నా ప్రభు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అనే